హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీనా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, నెక్స్ట్ వీడియో వచ్చేసి ఒక అమ్మవారి వీడియోతో మేము ముందుకు వస్తానని. అలాగే ఈరోజు నేను ఆ అమ్మవారి వీడియోని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి, ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పబోయే అమ్మవారి పేరు వారాహి అమ్మవారు. ఈ అమ్మవారి పేరు వింటేనే, అమ్మవారిని చూస్తేనే చాలా గూస్ బంప్స్ రావడం అయితే గ్యారంటీ. ఎందుకంటే వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ఒకసారి మీరే చూడండి అమ్మవారి ముఖ చిత్రం, అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. ఈ అమ్మవారిని మేము కొర్లిపర్లి అనే గ్రామంలో ఒక ఊరిలో వాళ్ళు ఇంట్లోనే గుడిలాగా కట్టించుకున్నారంటండి. మేము టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగింది. ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడున్న అమ్మవారిని మాత్రమే మనం దర్శించుకోవడానికి అవుతుంది. లోపల గర్భగుడిలో ఉన్న అమ్మవారిని మనం దర్శించుకోవాలంటే అది అమావాస్య నాడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇదిగోండి చూడండి, ఇక గర్భగుడిలో ఉన్నారు కదా అమ్మవారు, చాలా విగ్రహాల రూపాలతో ఉన్న అమ్మవారండి. అసలు చూస్తూనే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సో ఆ అమ్మవారిని మనం దర్శించుకోవాలనుకుంటే అమావాస్య నాడు అలాగే పౌర్ణమి నాడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇలాగా అమ్మవారిని మేము దర్శించుకునే ముందు మాకు ఒక గుమ్మడికాయ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ గుమ్మడికాయని మేము హాఫ్ చేసి అందులో ఉన్న గింజలు తీసేసి పసుపు కుంకుమ రాసుకొని ఇలాగ ఆయిల్ వేసి ఒత్తేసి వెలిగించాము. ముందు మాకు వెలగలేదండి, చిటపటాన్ సౌండ్ వచ్చింది. ఏంటి అని అడిగితే ఏం లేదమ్మా, మీకు ఏమైనా దోషాలు ఉంటే పోతాయని చెప్పారు. అలాగే మేము ఈ ప్రాసెస్ అయితే చేసాము. చేసిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టేసుకొని అమ్మవారికి మేము హారతి ఇవ్వడం అయితే జరిగింది. ఇంతకన్నా ముందు ఒకసారి ఈ అమ్మవారిని మీరే చూడండి. వారాహి అమ్మవారు సాక్షాత్తు ఒక అమ్మవారి రూపంలో ఎంత అందంగా ఉన్నారో మనకి కదా, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇలాగా అమ్మవారిని మేము దర్శించుకున్న తర్వాత అమ్మవారికి హారతి అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే మా ఇంటి దగ్గర కొంతమంది మేము వచ్చామో మేమందరం కలిసి అమ్మవారికి హారతి అయితే ఇవ్వడం జరిగిందండి. ఇలా అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత గర్భగుడిలో అమ్మవారు ఉన్నారు కదా, ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. అప్పటికే ఒక దంపతులు అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని అమ్మవారికి గుమ్మడికాయలు హారతి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలాగా ఎవరికైతే తీరని కోరికలు ఉంటాయో వాళ్ళు ఇక్కడకు వచ్చి వాళ్ళ కోరిక చెప్పుకొని అమ్మవారికి పూజ చేయించుకొని దానికి సంబంధించిన పూజ చేయించుకొని ఇలా అమ్మవారికి హారతిస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. అలాగే మేము అసలు మా లక్కీ ఏంటంటే మేము అమావాస్య నాడు అమ్మవారిని చూడడానికి వచ్చాము. మాకు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అలా తెలిసిందండి, ఇలాగ అమ్మవారు ఉన్నారు ప్రత్యేకత అనేసి. అంటే మాకు ఎప్పటి నుండో తెలుసు వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారిని దర్శించుకునే ఛాన్స్ మాకు రాలేదు. ఎందుకంటే మెయిన్ ఈ అమ్మవారు కాశీలో మాత్రమే ఉంటారు, అంత దూరం మనం వెళ్ళలేము కదండి. సో మాకు లక్కీగా ఈ అమ్మవారు కొల్లిపర్లి అనే గ్రామంలో ఉన్నారని తెలిసింది. సో మా ఇంటి దగ్గర ఎవరైతే లలిత పారాయణం చదివే వాళ్ళు ఉంటారో మేమందరం కలిసి ఈ అమ్మవారి గుడికి అయితే రావడం జరిగింది. మేము లోపల గర్భగుడి లోపల కూర్చొని కూడా లలిత పారాయణం అనేది చదివామండి. అమావాస్య నాడు మాత్రమే ఇలా సాధ్యమవుతుందండి. అలాగే పౌర్ణమి నాడు కూడా. చాలా లక్కీ అండి అమావాస్య నాడు వస్తే అమ్మవారిని దర్శించుకోవడం. అసలు 2 కళ్ళు చాలవండి అమ్మవారిని చూడడానికి. సో మేమైతే చాలా లక్కీ అండి, అమావాస్య నాడు వచ్చాము, అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. మా మనసు అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉన్నారు చూసారా, బ్లాక్ కలర్లో డ్రెస్ వేసుకున్న ఒక ఆయన ఉన్నారు కదా, అతను అమ్మవారికి చాలా భక్తుడండి. ఆయన కాశీలో అమ్మవారికి చాలా భక్తుడు అయ్యారంట. చాలా అంటే ఉంటాయి కదా, చాలా పూజలు ఉంటాయి కదా, అవన్నీ చేసి అతను ఒక మంచి స్థాయిలో ఉండి అతని ఇంట్లోనే కింద అమ్మవారి గుడి అనేది కట్టించుకున్నారండి. సో మేము అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కాశీ వెళ్ళే అవకాశం ఉండరు కదండి. అంటే మేము కుంభమేళ వెళ్ళాం, కాశీ వెళ్ళాం, కానీ అమ్మవారిని దర్శించుకునే ఛాన్స్ అయితే మాకు రాలేదు. సో ఇక్కడ దర్శించుకునే అవకాశం వచ్చింది కాబట్టి మేము దర్శించుకున్నాం. అలాగే మా కోరిక అనేది కూడా తీరిందండి, ఖచ్చితంగా తీరింది. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అమ్మవారికి గుమ్మడికాయ పెట్టి ఈ గుమ్మడికాయని అమ్మవారికి బలిస్తారంట. ఇలా అతను అమ్మవారికి పూజ చేసుకున్నారండి. గుమ్మడికాయ మీద హారతి కర్పూరం పెట్టారు కదా, అలా కర్పూరం వెలిగించిన తర్వాత అతను ఒక చిన్న పూజ అయితే చేయడం అయితే జరిగింది.
ఆయన అలా పూజ చేసిన తర్వాత ఆ గుమ్మడికాయని బలి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరే చూడండి అతను ఎలా బలిస్తారో. కానీ అసలు ఆ పూజ చూస్తుంటేనే నాకు డైలీ చూడాలనిపిస్తుంది. కానీ అలాంటి అదృష్టం ఉండదు కదండీ. అది అమావాస్య నాడు మాత్రం సాధ్యమవుతుంది కదా. సో అందుకనేసి మేము ప్రతి అమావాస్య నాడు ఇలాగ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవాలి అని అనుకున్నాము. అదిగోండి చూడండి అతను ఎలా బలి ఇచ్చాడో. ముందు గుమ్మడికాయ చేశారు, తర్వాత ఒక వెజిటేబుల్ని కట్ చేశారు, ఆ తర్వాత ఒక ఫ్రూట్ని కట్ చేశారు, ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయని కట్ చేశారు. అసలు అవి చూడండి విచిత్రంగా కరెక్ట్గా మధ్యలోకి భలే కట్ అయ్యాయండి. ఆ తర్వాత ఒక చెరుకునల్లా కట్ చేశారు. ఇలా ప్రతి అమావాస్యకి వాళ్ళు ఇలాగా చేయడం అనేది ఒక ఆనవాయితీ అంట. సో మేము ఇవన్నీ చూసే అవకాశం అయితే మాకు దక్కింది. సో మీరు కూడా ఇలాగా వెళ్ళి దర్శించుకోవాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను. మేము లలిత పారాయణం చదివామని చెప్పాం కదండి, వాళ్ళందరికీ కూడా ఇలాగ శాల్వా వేసి ఒక గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మా మమ్మీ కూడా అందులో పార్టిసిపేట్ చేశారు కాబట్టి మా మమ్మీ కూడా ఇలాగ శాల్వా వేసి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. బాగుంది కదా. సో ఇదండి అమ్మవారి యొక్క ప్రత్యేకత. నేను ఆ అమ్మవారి గురించి తెలుసుకున్నాను, అలాగే అమ్మవారిని దర్శించుకొని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీకు షేర్ చేసుకోవాలని అనుకున్నాను. ఇందులో అయితే ఏ స్వార్థం లేదండి, ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి నేను మీకు షేర్ చేసుకున్నాను. సో మనం ఇలా అంటే మనం విడి రోజుల్లో కూడా అమ్మవారిని రోజు పొద్దున్నే లేవగానే వారాహి అమ్మవారికి ఇంకో పేరుగా నర్పవి ఉందండి. అలాగా మనం 2 చేతుల్ని ఇలా పెట్టుకొని 11 సార్లు నర్పవి నర్పవి ఇలా నర్పవి అని చదువుకోవాలండి. 2 చేతులు ఇలా చూసుకుంటూ నర్పవి నర్పవి ఇలా నర్పవి, నర్పవి నర్పవి ఇలా నర్పవి, నర్పవి నర్పవి ఇలా నర్పవి, ఇలాగా 11 సార్లు చదువుకొని మనం ఆ డేని స్టార్ట్ చేస్తే ఆ డే అంతా మనకి చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆ డే ఎంత పాజిటివ్గా ఉంటుందంటే అంత పాజిటివ్గా ఉంటుంది. అలాగే మనం ఆ రోజు అలా అమ్మవారిని తలుచుకొని ఆ రోజు మనం ఏదైనా కోరిక కోరుకున్నాం అనుకోండి, అది ఖచ్చితంగా వితిన్ డేస్లో తీరుతుందండి. అది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను బాగా. మనకి ఏదన్నా బాగోలేదు అంటే ఈ పెయిన్ ఉంది ఆ పెయిన్ ఉంది అని అనుకున్నప్పుడు కూడా మనం ఇలా పెట్టుకొని నర్పవి నర్పవి ఇలా నర్పవి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటే మనకి వితిన్ సెకండ్స్లో మనకు ఆ పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది. నేనైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. నాకైతే ఈ మంత్రం అయితే చాలా బాగా ఉపయోగపడింది. సో నేను మీకు కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నర్పవి నర్పవి ఇలా నర్పవి. నేను మీకు ఈ మంత్రం డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి చూసి చదువుకోండి. ఈ మంత్రం అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి, ప్రతి ఒక్కరికి వర్కౌట్ అవుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ వీడియోస్ అన్నీ స్టార్ట్ చేసే ముందు అమ్మవారి వీడియోతో నేను స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను. సో అమ్మవారి గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని నేను అనుకుంటున్నాను. నా 100% నేను ఇచ్చానని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.